నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? డెవలప్మెంట్ మీది, ఆ బాధ్యత మాది. వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఇక లావణ్య కేసు గురించి అమ్మా నేను ఒక మాట అందరికి ఆవిడకి కూడా అర్థమయ్యేట్టు చెప్తానమ్మా. ఈ రోజుటి దాకా ఏ ఛానల్ కి కూడా నేను ఫోన్ చేసి నేను వెళ్తాను అనట్లేదు. ఇప్పటికీ కూడా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను నిజంగా రావాలనుకోవట్లేదు. నేను బ్యాక్ డోర్ లోనే రాజతరుణ్కి సపోర్ట్ ఇద్దామని అనుకున్నాను. ఇదిగో డాక్యుమెంట్స్ ఇవన్నీ నీకు పనికొస్తాయి, నువ్వు కేసు నుంచి బయటపడడానికి. కానీ మీడియా వాళ్ళు నన్ను పిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు పిలిస్తే కూడా నేను వెళ్ళకపోతే వాళ్ళకి నా ఫ్రెండ్స్ కాబట్టి అందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తాను. కానీ ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు అదే క్వశ్చన్లు అడుగుతారు. ఒక పని చేయండి, ఇన్ని అడిగారు కదా, యూట్యూబ్ ఛానల్స్ ఆ టీవీ శాటిలైట్ ఛానల్స్ కూడా అడిగేసేయండి. ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పేసారు, నాకు వీడిని పిలవకండి బాబోయ్ అని కూడా చెప్పేసేయండి. నేను వెళ్ళి సభాముఖంగా మీ ఎదురుగానే మీరు చెప్పినట్టుగానే నిన్నడుతావాలి. ఒక్క మాట కోరుకుంటున్నాను, శేఖర్ భాష గారికి ఇంత అంటే మంచి వాయిస్ అన్నది అయితే ఖచ్చితంగా ఉందండి. ఆయన వాయిస్ అన్నది అయితే ఖచ్చితంగా రావాలి. అంటే ఇప్పుడు నాకేదో ఆంటీకి వచ్చారో నేను కోపంగా ఇదండం పెట్టుకోవాలి. పాజిటివ్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా అదన్నది రావాలి. మనస్ఫూర్తిగా అతను నిజంగానే బిగ్ బాస్ అనే దాంట్లో ఆపర్చునిటీ రావాలి. అండ్ ఐ విష్ హిమ్ టు సీ దేర్. ఓకే, అంటే బిగ్ బాస్ అసలు విషయం ఒకటి లావణ్య తెలుసుకోవాల్సిన అసలు విషయం. లావణ్య ఒక్క నిమిషం, ఒకటే ఫైనల్ మాట మీకు చెప్తారంట. ఒకటి వలి మనం టీవీ, మీరు నన్ను ఇంకోసారి పిలవకుండా ఉంటారా? దమ్ము ఉంటే చెప్పండి. మనం టీవీ వాళ్ళని కూడా రమ్మనండి. చెప్పండి. మీరు పిలిచినా నేను రాకుండా ఉంటే ఓకేనా మీకు? మీరు ఇన్నాళ్ళు జరిగింది కూడా చెప్పండి. మీరు పిలిస్తే నేను వచ్చాను, ఒక్క మాట చెప్పండి. ఏ రోజైనా సరే నేను మీరు ఈ కేసులో ఫ్యాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కాదు ఆవిడ తెలుసుకోవాల్సిన పచ్చి నిజం ఒకటి. కరెక్ట్, మామూలుగా కాదమ్మా. 4-5 సార్లు ఫోన్ చేస్తే చెప్పండి, ఆయన అడగండి, పిలవకండి శేఖర్ని అని చెప్పండి. వాళ్ళు పిలవండి. లావణ్య చెప్పండి. లావణ్య, ఇప్పుడు నేనున్నాను అందులో, రాజ్ తరుణ్ ఉన్నాడు, మాల్వి వాళ్ళ బ్రదర్, ఎగ్జాంపుల్ నలుగురు ఉన్నాం ఈ కేసులో. ఇంకొక కేసులో నేను మస్తాను. సో మా నలుగురిని పిలిచి పెట్టండి, అక్కడ నన్ను మస్తాన్ని పిలిచి పెట్టండి. అలా సంబంధం ఉన్న వాళ్ళని పెడితే బాగుంటుంది. ఈసారి కూడా అందరూ కూడా ఇందులో నేర్చుకోవాలి. నేను ఇప్పుడు మీ అందరు కూడా ఇంకా సారీ చెప్పని కూడా అడగను. మీరందరూ కూడా కొంచెం అది పెట్టుకొని ఇంకా ఇలా పిలిచి కూడా ఎంకరేజ్ చేసి ఇలా కూడా ఎవరు చేయొద్దు. ఇప్పుడు మీ సంస్కారం, మీరు నన్ను పిలుస్తారా పిలవరా అనేది మీ సంస్కారం. లావణ్య ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రాజ్ తరుణ్ సైడ్ నుంచి ఒక వాయిస్ శేఖర్ భాష వినిపిస్తున్నారు కాబట్టి అటువైపు నుంచి ఏమైనా వాస్తవాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మీడియా కూడా ఆ వాయిస్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఎప్పటికీ లావణ్య గారిని కూర్చోబెట్టి లావణ్య గారు చెప్పేదే వినరు కదా. ఒక కేసు అన్నాక లావణ్య చెప్పిన దగ్గర వినమన్నారండి బాబు. నేను అంటారు అదే ఒక్క రికార్డింగ్ పెట్టుకొని 10 సంవత్సరాల లైఫ్ ని డిసైడ్ చేసేస్తారా మీరు అంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఆ రికార్డింగ్ సంబంధించి ఆయన లేవనెత్తిన అంశాలకు సంబంధించి మీరు సారీ చెప్పేశారు. ఓకే, అయిపోయింది. సో దయచేసి ఇన్వాల్వ్ అవ్వద్దు. నాకు కూడా పర్సనల్ గా ఎవరిది ఏమీ లేదు. నేను ఈ కాల్ కట్ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఏది మైండ్ లో పెట్టుకోను. ఫర్దర్ గా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మీరు ఇప్పుడు సారీలు చెప్పేశారు అందరికి, అంతేగా? లేదండి అసలు అలా అని కాదు. నేను వాళ్ళతో మాట్లాడుంటే ఫస్ట్ చెప్పే మాట అదే. నేను రాజు గొడవ పడ్డాక ఫస్ట్ మౌన్ చూసుకున్నాక సారీ అని వెళ్ళిపోయి హక్ చేసుకుంటాను నేను. అది మాకున్నది. అంటే ఆయన తెలియదు కదండి శేఖర్ భాష గారికి. శేఖర్ భాష భార్య భర్తల మధ్య 100 ఉంటాయి, మళ్ళీ మేము కలిసిపోతాము. నన్ను ఎందుకు పిలుస్తున్నావా నువ్వు? మళ్ళీ మీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి నేను అదే కదా ఈ వాయిస్ కోసం పిలిచాను. ఓకే, ఇంకో నెక్స్ట్ లావణ్య, మీరు ఇంతకు ముందు ఒక మాట చెప్పారు, మీకు అసలు నా జీవితం మొత్తం శేఖర్ భాష చూడలేదు, అతను నా వర్షన్ పూర్తిగా వింటే నా సైడే వచ్చేస్తాడు శేఖర్ భాష, నా తరపునే మాట్లాడతాడు అన్నారు మీరు. ఒకసారి ఛాలెంజ్ కూడా చేస్తాను. నేనెందుకు, నాకే ఎందుకు? నేనేమంటానంటే లావణ్య గారు నేనేమంటానంటే, మీరు ఒక్కసారి మన టీవీకి, మీకు ఇప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మన టీవీకి రండి.
మీ డైరెక్ట్ గా 1-to-1 నేను ప్రతిదీ క్లియర్ కట్ గా చెప్తాను శేఖర్ భాష అన్నారు కదా. ఒకరోజు రేపా ఎల్లుండి అనేది మీరు రండి, మనం కూర్చొని మాట్లాడదాం. నేను మీకు దానికి ముందే ఇంకోటి చెప్పాలి ఇది అనుకున్నాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై మ్యాన్ అండి. నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. సో ఎక్కడికి? రాజ్ దగ్గరికి. రాజు ఎక్కడ ఉన్నారు? సో ఉన్నారు, నాకు తెలుసు. నేను వెళ్ళిపోతున్నాను అక్కడికి. రమ్మన్నారా? రాజు రమ్మన్నారా మిమ్మల్ని? ఇప్పుడే చెప్పిందా వాళ్ళ మధ్యలో చూసుకొని డెఫినెట్ గా చెప్తాను. సో అంటే నేను ఫస్ట్ డే కూడా రాజ్ మీద కంప్లైంట్ అంత మంచి జరగాలని కోరుకుంటాను. మీడియా కూడా ఎప్పుడు కూడా అంత మంచి జరగాలి, అంత సుఖాంతం కథ కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. సో మీరు మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పదలుచుకుంటే డెఫినెట్ గా శేఖర్ భాషను ఎదురుగా పెట్టుకుని చెప్పదలుచుకుంటే మీరు మాకు టైం ఇవ్వండి ఒక రోజు. నాకు అవసరం లేదు బాబు, ప్రపంచం మొత్తానికి చెప్పండి, మీడియా ముందు చెప్పండి. నాకు ఎందుకు తప్పుంటే మళ్ళీ వస్తా. చూడండి మంచి యాటిట్యూడ్ శేఖర్ భాష, అది మంచి ప్రశంస కూడా ఇచ్చారు. సో చూద్దాం. అండ్ ఆయన చెప్పలేదు సారీ. సరే, ఇంకొక కథ ఉంది ఇక్కడ, ఇంకా పెద్ద పుస్తకం ఉంది ఇక్కడ, చాలా పెద్ద పుస్తకం ఉంది, ఇంకా దాని గురించి మాట్లాడదాం. నాకు ఎందుకు సారీ చెప్పలేదు? నాకు సారీ చెప్పాలి కదా శేఖర్ భాష అంటున్నారు. ఎందుకు? నాకు శేఖర్ భాష చెప్పేశారు. లావణ్య శేఖర్ భాష చెప్పేసింది ఇందాక, నేను విన్నాను. చెప్పింది అది కాదు శేఖర్ భాష లావణ్యకి చెప్పాలి. అదేనా మీరు అన్నది? ఓకే, ఇటువైపు సారీ లావణ్య కూడా చెప్పాలి. ఎందుకు? మీకు చెప్పింది కదా ఎందుకు? సరే ఇక్కడ మనం బ్రేక్ చేద్దాం. లావణ్య ఇక్కడ మనం ఇంటర్వ్యూలు ఇద్దాం. మీరు ఒక రోజు వస్తున్నారు కదా, అప్పుడు ఏవండి కొంచెం మీరు మాట్లాడినప్పుడు, మీరు అడిగినప్పుడు ఐ డిడ్ ఇట్. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఫినిష్ అవ్వకుండా బ్రేక్. ఒక నిమిషం నేను రాజ్ తరుణ్ మాట్లాడుకుంటున్న దానికి నా నోట్ల నుంచి ఒక బూత్ వస్తే ఇద్దరం మాట్లాడుకుంటుంది అతను తీసుకొచ్చి బయట పెట్టడం వల్ల నా మీద అవే బూతులు వచ్చాయి. ఓకే, అండ్ ఒక్కరి నోటి నుంచి కాదు, ఓకే, చాలా నోట్ల నుంచి. దానికి ఒక్క నోట్ అలా అందరిది కలిపి ఒక్క నోటిని సారీ చెప్పలేడా? ఒక ఫ్రెండ్ అనుకోని, ఒక సిస్టర్ అనుకోని చెప్పలేడా? ఇది నా దగ్గర మాత్రమే ఉందనుకుంటున్నారా? ఈ అద్భుతమైన రికార్డు ప్రపంచం అంతా ఉంది. అదేదో నేనే పెట్టినట్టు కాదు, అది అందరి దగ్గర ఉంది. ప్రపంచం అంతా ఎప్పుడు రాలేదండి. ప్రపంచం అంతా ఉంది. అసలు అక్కడి నుంచే చూసి ఎవరో సైకో నేను వెళ్ళాను. శేఖర్ భాష లావణ్య చెప్తున్నారు, ఆయన అడిగిన వాళ్ళందరికీ నేను సారీ చెప్పేశాను. సారీ ఎందుకు చెప్పారండి? ఆవిడ తప్పు చేసింది, బూతులు తిరిగింది కాబట్టి సారీ చెప్పాను. లావణ్య ఉన్నారంటే నన్ను ఇంతగా ఇరిటేట్ చేశారు, నా కేసులో ఇన్వాల్వ్మెంట్ నేను అడిగిన దానికి మీరు సమాధానం ఏది చెప్పకపోయినా ఒక మాటకి నేను అడుగుతానండి. చెప్పండి. పడుకున్నాం అన్న మాటకి సారీ చెప్పండి. ఆవిడ చెప్పింది కదా ఆ మాట, ఆవిడ అన్న మాట కాదండి, మీరు అనకూడదు. ఆవిడ అనొచ్చు కానీ మీరు అనకూడదు. దానికి సారీ చెప్పండి. నేను ఆవిడ అన్నదే చెప్పాను. అది తప్పండి. ఇన్ని ఒప్పుకుంటారు. మీరు కూడా యాటిట్యూడ్ కాదు, అది కరెక్ట్ కాదు. ఆడపిల్లని మీరు అనకూడదు, అదే నేను అడుగుతున్నా. ఇది తప్పు, ఇది మీరు చెప్పొచ్చు. మీరు ఏం చెప్పకపోయినా ఇది చెప్పాలి. శేఖర్ భాష మీరు లుచ్చా పనులు అన్నారు, అది కూడా తప్పే కదా. డ్రగ్స్ అమ్మడం లుచ్చా పని అని నేను డ్రగ్స్ లావణ్య ఇది మళ్ళీ కథ మొదలుకు వస్తుంది. లావణ్య డ్రగ్స్ అమ్మిందని చెప్పి కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి లావణ్యకు శిక్ష వేస్తే అప్పుడు ఆమె దోషిగా ఉన్నట్టు, అప్పుడు ఆమె సారీ చెప్తుంది. అయితే ఆవిడ ఇప్పుడు నిర్దోషి కూడా కాదు కాబట్టి మీడియా ట్రయల్కి వచ్చింది కాబట్టి మీడియా అడుగుతుంది, నువ్వు అది ఎందుకు ఓపెన్ చెయ్యలేదు అనే దాని మీద నాకు డౌట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అదే లావణ్య ప్లీజ్ ఒక రోజు మీరు వస్తే శేఖర్ భాషను ఎదురుగా కూర్చోబెట్టి అన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏం ఓపెన్ చేయలేదంట? లగేజ్ ఎందుకు ఓపెన్ చేయలేదు? డ్రగ్స్ లేకపోతే చెప్పారు కదా ఇందాక లావణ్య. ఏమిటది? వాళ్ళు పోలీసులో కాదు నాకు తెలియదు, అంటే ఐడి కార్డు కూడా చూపించారు అక్కడ. అక్కడ మీరు లగేజ్ ఓపెన్ చేసి చూపించమని అడగట్లేదండి. మీరు మోకిల్లా అక్కడ చాలా క్లియర్ గా ఆవిడ వాయిస్ లో మీ దగ్గర ఏమీ లేకపోతే ఎందుకు దాస్తున్నారు అని అడిగారు. స్టేషన్ కి తీసుకెళ్ళాలన్నా లగేజ్ తీసుకెళ్తున్నారు. అక్కడ నా లగేజ్ ఒప్పుకోను. మీరు అడిగే కొద్దీ నేను అడుగుతూ ఉంటా, మీకు వద్దు అనుకుంటే ఆపేయండి. నేను అడగడం మానేస్తా, మీరు మీడియా ముందుకు వచ్చి అడిగే కొద్దీ క్వశ్చన్స్ వస్తాయి. నేను అడుగుతుంటే అంత పెట్టారు. ఓన్లీ 3-4 గ్రామ్స్ బిజినెస్ చేసేది.
అది కూడా అమెరికా నుంచి వచ్చి. అదే అంటున్నా 4 grams అందులో 1 gram కన్స్యూమ్ చేశారు. ఓకే లావణ్య ఒకరోజు కాదు వలి గారు ఆయన ఒక ప్రైజ్ చెప్పారు, దేవుడు సాక్షిగా నాకు ఆ ప్రైజ్ కూడా తెలియదండి. ఆయన ఎందుకు నన్ను అంత ద్వేషిస్తున్నారు నాకు తెలీదు. అంటే ఇప్పుడు ఆ చెప్పిన ప్రైజ్ దాంట్లో తీసుకున్నా మహా అయితే 30-40 వేలకు మంచి ఉండదండి. అంటే 1,50,000 టికెట్ పెట్టుకొని అంతా 40 వేల కోసం వచ్చాను, ఇదంతా చేసుకొని మళ్ళీ బెయిల్ ఖర్చులు వేసుకొని నా మొగుడిని కోల్పోయే అంత మీడియాలో డిఫైమ్ అయిపోయేంత, ఈ రోజు శేఖర్ భాష నోట్లో నుంచి నేను లుచ్చారానా అనిపించుకునే అంత వరకు నేను 40 వేల కోసం చేస్తానండి. మరి ఆ విషయం పోలీసులు ఎందుకు నమ్మలేదండి? ఆ విషయం పోలీసులు నమ్మకుండా మిమ్మల్ని సారీ చెప్పొద్దు, నాకు సారీ చెప్తే ఆ పాపం నీ మీద అదే అంటున్నాను, అది పోలీసులు ఎందుకు నమ్మలేదండి? మీ వర్షం ఎందుకు 45 రోజులు పెట్టారండి? నీపైన పడాలి. నిజంగా మనిషిగా నువ్వు ఇక్కడ మళ్ళీ నువ్వు ఇదైపోయావు. ఓకే, నేను తప్పు చేస్తే నాకు పడుతుంది, నేను తప్పు చేయకపోతే నీకే పడుతుంది. అది ఇంకా దేవుడికి వదిలేద్దాం, కోర్టుకు వదిలేద్దాము. అతన్ని అంత ఫ్రస్ట్రేట్ అవ్వద్దని చెప్పండి. కోర్టుకు వదిలేద్దాం ఉన్నారు. సో ఫైనల్ గా కోర్టు అంతిమంగా ఎవరు తప్పు చేశారని నిర్ణయించేది కోర్టు. కోర్టుకు వదిలేద్దాం అని అనుకుంటే కోర్టుకే వదిలేయండి. మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తే మీడియా వాళ్ళు అడుగుతారు కదా, సింపుల్. ఓకే లావణ్య, అతను ఏ ఛానల్ అండి? మీడియా అంటే ఏం ఛానల్ అంటే అతనిది? మీడియా అంటే మీడియా ముందుకు వస్తానంటున్నారు ఆయన కూడా. మీడియా ముందు అదే అండి. ఇప్పుడు టీవీ నైన్ ఒక ఆయన ఒక కెమెరా పట్టుకుంటారు, ఒక ఆయన మైక్ పట్టుకొని వస్తారు రిపోర్టర్. ఆయన ఏంటి ఆయన ఒకసారి అడగండి. అంటే మీది ఏ ఛానల్? మీరు మీడియా పర్సన్. బిగ్ ఎఫ్ఎం రేడియో. ఆయన కూడా జర్నలిస్ట్ అండి. బిగ్ ఎఫ్ఎం రేడియోనా అండి? ఇప్పుడు వెళ్ళి బిగ్ ఎఫ్ఎం లో కూర్చొని మళ్ళీ సేమ్ మాట్లాడేస్తాడా? శేఖర్ భాష గారు ఇది ఎట్లా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే పోతానే ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ కేసుకు సంబంధించి ఆమె డ్రగ్స్ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, అంతిమంగా చెప్పేది కోర్టులే. ఓకే, సో వన్ ఫైన్ డే అంటున్నాను. అలాంటప్పుడు కోర్టులో వెళ్ళి అడగమండి. మీడియాకి వచ్చి అడిగినప్పుడు మీడియాలో సమాధానం చెప్తే ఎందుకు? లావణ్య, మీరు ఒక్కసారి మనం టీవీకి మీ ఫ్రీ టైం ఉన్నప్పుడు రండి, మనం మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ కళ్యాణి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మీ అందరికి కూడా నేను నా వాయిస్ ఇప్పుడు ఇలా వినిపించడం కూడా ఐఎమ్ సారీ. మళ్ళీ దీన్ని కూడా జడ్జిమెంట్కి వెళ్ళొద్దు. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై పెయిన్ అంతే. టు సీ ఆల్ ద కమెంట్స్ అవి నేను ఒక టైంలో చూడలేక నేను సూసైడ్ వరకు వెళ్ళానండి. అండ్ ఇప్పుడు రాజ్ దగ్గర ఇది అంటారా, నేను నిజంగా నా మిస్టేక్స్ నేను తెలుసుకున్నాను. ప్రిజన్ కి వెళ్ళొచ్చిన తర్వాత నేను ప్రిజన్ వెళ్ళిన దానికి గ్రాటిట్యూడ్ ఎందుకు ఫీల్ అయ్యా అంటే నా కోపం అండ్ ఇవి నాకు తగ్గాయండి. అంటే నాకు ఇన్నర్ గా జర్నీ జరిగింది. లెసన్ గా తీసుకుంటున్నాను దాన్ని. బయటికి వచ్చాక నేను నా రాజు ఉంటాడు, వాడికి ఇవన్నీ చెప్పుకోవాలని వచ్చే లోపు ఇక్కడ ఇంకో కథ జరిగిపోయింది. మాల్వి అన్నది చేసింది. ఓకే ఓకే లావణ్య గారు, అర్థమైందా? అండ్ శేఖర్ భాష గారు ప్లీజ్ అండి ఒకసారి యోగేష్ ది చూద్దాం. నేను కూడా మీకు ఉంటాను మీతో పాటు. నిజంగా అతనికి మనం సాల్వ్ చేయాలండి. పాపం 4.5 years యోగేష్ ది. ఓకే ఓకే లావణ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.